శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. కార్యసిద్ధిలో శుభసిద్ధి అంటే మనము ఎక్కడికైనా బయలుదేరినప్పుడు శుభాన్ని కోరుకుంటాం, వెళ్ళినటువంటి పని సక్రమంగా జరగాలని కోరుకుంటాం, మధ్యలో ఏ ప్రమాదం జరగకుండా ఉండాలి, క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పి కోరుకుంటాం. ధర్మం సంకట స్థితిలో పడ్డప్పుడు అకాల మరణాలు, ప్రమాదాలు పెచ్చు పెరుగుతాయి అనేటటువంటిది ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకునేటట్లయితే మనకి శుభసిద్ధి ఏర్పడి క్షేమంగా తిరిగి రావటము, మనం అనుకున్నటువంటి పనులు నెరవేరటం జరుగుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు. సువాసిని ఎదురు వస్తే అది శుభప్రదమైనటువంటి శకునము. దానివల్ల అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా ఇంటికి వస్తాం. సువాసిని అంటే ముత్తైదు. ఒక్కొక్కప్పుడు ప్రయాణానికి బయలుదేరే ముందు ఇంట్లో వాళ్ళనే ముత్తైదువుల్ని ఎదురు రమ్మని చెప్పి శకునం చేసుకుంటూ ఉంటారు. శకునము తనంతా వచ్చినప్పుడు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఇలాంటిది ఎందుకు చేస్తారు పెద్దవాళ్ళు అంటే, అనుకోకుండా చెడు శకునం అయితే ఆ ప్రమాదం లేకుండా ఉండటం కోసమని కొంత నయం అని చెప్పి ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు. అదైనా నయమే. మొత్తానికి మంచి శకునంతో బయలుదేరితే అది శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది అనుభవంలో ఉన్న విషయం కూడా. బయలుదేరంగానే ఎవరైనా ఆపారంటే, వెనక్కి వచ్చామంటే ఖచ్చితంగా అనుకున్నటువంటి పని భంగపడుతుంది. అలా ప్రయాణానికి బయలుదేరినటువంటి వాళ్ళని ఎక్కడికి అని చెప్పి అడగటము, వెనక్కి పిలవటము, ఆగు అంటూ ఉంటారు బయలుదేరినటువంటి వాళ్ళని. ఇది మంచిది కాదు. అలాగే ఇద్దరు బ్రాహ్మణులు ఎదురైతే మంచిది, ఒకళ్ళు ఎదురవటం మంచిది కాదు. ఈ విధంగా బయలుదేరేటటువంటి సమయంలో మంగళవాద్యాలు ఎదురు రావటము, పండ్లు ఎదురు రావటము, పూలబండ్లు ఎదురు రావటము, గుర్రము, చామరము, గొడుగు ఇటువంటివి ఎదురు వచ్చేటట్లయితే అవి శుభశకునాలు. అవి స్వయంగా రావు కదా, అంటే అవి తీసుకుని వచ్చేటటువంటి వ్యక్తులు ఎదురైతే అది శుభశకునమే. పిల్లి ఎదురైంది, అది దుశ్శకునం. మళ్ళీ వెనక్కి వచ్చి కాళ్ళు కడుక్కుని ఒక క్షణం కూర్చుని మంచినీళ్ళు తాగి అప్పుడు బయలుదేరాలి అని చెప్పి చెడు శకునమైనప్పుడు ఈ పరిహారం చెప్పారు. వెనక్కి వచ్చాయి, కాళ్ళు కడుక్కోవాలి, మంచినీళ్ళు తాగి కూర్చుని మళ్ళీ బయలుదేరాలి. అలాగే బొగ్గులు ఎదురు రావటం, బొగ్గులు తీసుకొచ్చేవాళ్ళు కానీ, కట్టెలు తెచ్చేవాళ్ళు కానీ, ఇప్పుడు బొగ్గులు కట్టెలు అనేటటువంటివి ఎక్కువగా ఎదురొచ్చేటటువంటి అవకాశం లేదు. కానీ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు అంటే ఇంధనాలు, అగ్ని దహించేటటువంటివి లక్షణాలు ఉన్నటువంటివి, కిరసనాయిలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎదురు రావటం మంచిది కాదు. ఏనుగు, పూర్ణ కుంభము, పాలు, వధూవరులు, తేనె, శంఖము, పెరుగు, ఘంటారావము, జయ జయధ్వనులు వినపడటం. బయలుదేరంగానే ఏదైనా జయ జయధ్వనులు ఏ కారణంగా వినపడ్డా, లేదు ఘంటారావం అనుకోకుండా అంటే నేను బయలుదేరుతున్నాను రా గంట కొట్టరా అని చెప్పి కొట్టించుకుని బయలుదేరటం కాదు. అనుకోకుండా మనకి మంగళవాద్యం వినపడటము, ఘంటారావం వినపడటము ఇవన్నీ కూడా శుభసూచకాలు. చల్లని పిల్లవాయువు వీచటం అది కూడా శుభసూచకమే. ఇలాంటి శుభసూచకాలని మనం గమనించినప్పుడు మళ్ళీ వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళి కార్యం చక్కబెట్టుకోవటము, దుశ్శకునాలు కనపడ్డప్పుడు వాటికి పరిహారం చేసుకుని వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళటము, ఈ రకంగా చేయటం ద్వారా మనము శుభసిద్ధి పొందుతాము. దానికోసమే పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఇవి. స్వస్తి.